ఆదికాండం అనేది బైబిల్లో మొదటి పుస్తకం. హెబ్రీ భాషలో దీనికి ఆరంభం అని అర్థం. ఈ పుస్తకం ప్రపంచ సృష్టి ఎలా జరిగింది, మానవజాతి చరిత్ర ఎలా మొదలైంది, పాపం ప్రపంచంలోకి ఎలా ప్రవేశించింది వంటి విషయాలతో మొదలవుతుంది. అలాగే నోవహు జలప్రళయం, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు వంటి పితరుల జీవితాల ద్వారా దేవుని ప్రణాళికను తెలియచేస్తుంది. ఈ పుస్తకం యొక్క ముఖ్య ఉద్దేశం దేవుని సార్వభౌమాధికారాన్ని మరియు మానవజాతికి గల రక్షణ మార్గాన్ని వివరించడమే. నిర్గమాకాండము అనేది బైబిల్లో రెండవ పుస్తకం. దీనికి బయటకు వెళ్ళుట అని అర్థం. ఈ పుస్తకం ఇశ్రాయేలీయులు ఐగుప్తులో బానిసత్వం నుండి విముక్తి పొందడం, మోషే నాయకత్వంలో ప్రయాణం చేయడం, సీనాయి పర్వతంపై దేవుడు వారికి 10 ఆజ్ఞలు మరియు ధర్మశాస్త్రాన్ని ఇవ్వడం వంటి ముఖ్యమైన ఘట్టాలను వివరిస్తుంది. అలాగే మందిరం మరియు యాజక ధర్మాల ఏర్పాట్ల గురించి కూడా ఇందులో ఉంది. లేవియకాండము బైబిల్లో 3వ పుస్తకం. ఈ పుస్తకం లేవీ గోత్రానికి చెందిన యాజకుల ధర్మశాస్త్రం మరియు ఆచారులను గురించి వివరిస్తుంది. పాపులైన ప్రజలు పవిత్రుడైన దేవునితో ఎలా సంబంధాన్ని కలిగి ఉండవచ్చో, బలులు, పవిత్రత, పండుగలు మరియు ప్రాయశ్చిత్తం గురించిన నియమాలను ఇందులో తెలియచేయడం జరిగింది. సంఖ్యాకాండము అనేది బైబిల్లో 4వ పుస్తకం. ఇందులో ఇశ్రాయేలీలను 2 సార్లు లెక్కించడం ద్వారా వారి జనాభాను నమోదు చేయడం జరిగింది. ఈ పుస్తకం ఎడారిలో ఇశ్రాయేలీయుల 40 ఏళ్ల ప్రయాణం, వారి విశ్వాసరాహిత్యం మరియు దేవుని విశ్వసనీయతను వివరిస్తుంది. ద్వితీయోపదేశకాండము అనేది బైబిల్లో 5వ పుస్తకం. ఈ పుస్తకం మోషే ఇశ్రాయేలీలకు వాగ్దాన దేశంలోకి ప్రవేశించే ముందు ఇచ్చిన చివరి ప్రసంగాలను కలిగి ఉంది. ఇందులో ధర్మశాస్త్రాన్ని మరోసారి గుర్తుచేయడం, గతించిన చరిత్రను సమీక్షించడం మరియు దేవుని నిబంధనను పునరుద్ధరించడం వంటివి ప్రధానంగా ఉంటాయి.